భూ వివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. కన్నారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు. మన్నెగూడ భూ వివాదం కేసులో ఏవన్గా ఉన్నాడు. దీంతో పోలీసులు కన్నారావును అరెస్టు చేశారు. భూ వివాదంలో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కన్నారావుతో పాటు మరో 35 మందిపై ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఇటీవల కేసు నమోదైంది. మన్నెగూడలో 2 ఎకరాల కబ్జాకు ప్రయత్నించినట్లు కన్నారావుపై ఆరోపణలున్నాయి. భూ కబ్జా చేసింది అవాస్తవమన్నారు కన్నారావు. గెట్టు సమస్యను మాత్రమే తాము పరిష్కరించబోయామన్నారు. జక్కిడి ఫ్యామిలీ దగ్గర 2.5 కోట్లు తీసుకున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు కన్నారావు. సర్వే నంబర్ 32లో కన్నారావు కబ్జా చేసినట్లు ఆధారాలున్నాయన్నారు ఆదిబట్ల సీఐ రాఘవేందర్ రెడ్డి. ఈ కేసులో ఇప్పటి వరకు 4 అరెస్ట్ చేశామన్నారు. ఆ భూ వివాదం అనేది ఒక ఇరు వర్గాల మధ్యలో సమస్య, అది గెట్టు సమస్య. ఈ చిన్న చిన్న వ్యవసాయ భూముల దగ్గరనే గెట్టు సమస్యలు అటువంటి సెక్షన్స్ అప్లై అయితే కొన్నిసార్లు సెక్షన్స్ స్ట్రాంగ్ ఉన్నందువల్ల మేము యాంటిసిపేటరీ ట్రై చేసినాం. యాంటిసిపేటరీ రానందువల్ల వాళ్ళందరూ వర్కర్స్ వర్కర్స్ అంటే సైట్ మీద వర్క్ చేసి జక్కిడి ఫ్యామిలీ దగ్గర 2.5 కోట్లు తీసుకురంట కదా, డీల్ చేస్తామని చెప్పేసి మీరు సెటిల్ చేస్తాం, ల్యాండ్ సెటిల్ చేస్తామని చెప్పారు. చాలా తప్పదు, అది అప్రస్తుతం తప్పదు. గతంలో కూడా మీరు బెదిరింపులకు కబ్జాలకు పాల్పడ్డారని చెప్తున్నారు. ఎన్నో ఛానల్స్ చాలా ఛానల్స్ చాలా మంది బాధితులు వస్తున్నారని అన్నారు. మరి ఒక్క బాధితుడు రాలేదని, ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా కేసు కాలేదని తప్పుడు ఆరోపణలు అవన్నీ. మీకేం సంబంధం ఇక్కడ రావడానికి? నాకు అగ్రిమెంట్ ఉన్నది, నేను ఒక డెవలపర్, నేను కన్స్ట్రక్షన్ చేస్తా, నేను రియల్ ఎస్టేట్ సైడ్ వ్యాపారం చేస్తాను అన్నారు. వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్గా ఉన్నారు. వీరితో పాటు ఇంకొక 25 మెంబర్స్ని కూడా గుర్తించడం జరిగింది. దీంట్లో 4th రోజు, ఈ నెల 4th రోజు కన్సర్న్ జేసీబీకి సంబంధించిన డ్రైవర్ కమ్ ఓనర్ని కూడా రిమైండ్ చేయడం జరిగింది. మిగిలిన అక్యూజ్ని అరెస్ట్ చేసే క్రమంలో ఒక 1 వీక్లో జక్కిడి సురేందర్ రెడ్డి, హరినాథ్ మరియు చంద్రారెడ్డి వీళ్ళందరినీ కూడా రిమైండ్ చేయడం జరిగింది. ఇట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంలో కల్వకుంట్ల కన్నారావు గారి పాత్ర చాలా ఉంది అనేది తెలిసింది. కల్వకుంట్ల కన్నారావు 10th ఈ మంత్ 10th రోజు స్క్వాష్ పిటిషన్ ఇవ్వడం అయింది. దాంట్లో కూడా డిస్మిస్ చేయడం జరిగింది. యాంటిసిపేటరీ 20 రోజు ఇవ్వడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ కూడా 27th రోజు రిజెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న రాత్రి పలానా ప్లేస్లో ఉన్నాడు అని చెప్పేసి అంటే మేము వెళ్ళి రకీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం సమయంలో కల్వకుంట్ల కన్నారావు గారిని